వారం నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి దాడి తర్వాత నుంచే భారత్లోని దాదాపుగా 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం అందరికీ తెలిసిందే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. ఆ దాడులను కూడా పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందినటువంటి దాదాపుగా 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఒక భీకర దాడులైతే చేసింది నిన్న. దాంతో మరింత రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు కావచ్చు, ఇటు రాకెట్ల వర్షం కూడా కురిపించిన పరిస్థితి. ఇక భారత్ వాటన్నిటిని గాల్లోనే అడ్డుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే అట్లాంటి అధునాతనమైనటువంటి సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది. అట్లాంటి వ్యవస్థలు భారత్ ఎప్పటి నుంచో కూడా పూర్తిగా రెడీ సన్నద్ధం చేసుకుంది. ఎప్పుడు కూడా భారత్ యుద్ధానికి ముందుకు వెళ్ళదు. అటువైపు ఉన్నటువంటి ఏదైతే యుద్ధానికి వాళ్ళు వస్తేనే ఎప్పుడైనా కానీ యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా వద్దని వారిస్తున్నా వాళ్ళు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు. కాబట్టి ఇది ట్రైలర్ మాత్రమే. కాస్త రుచి చూపిస్తేనే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి భారత్ దెబ్బకు కనిపిస్తా ఉంది. దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్ ఆ అమెరికా సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ కూడా సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెంటాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు సపరేట్గా ఉండాలని అనుకుంటున్నారు. ఈ దెబ్బతో భారత్ అక్కడ దాడి చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పలాయనం చిత్తగించింది. అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి నాకు అనిపించింది. భారీ నష్టాలు వచ్చాయంటూ పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ కూడా చేసింది. యుద్ధ పరిస్థితులు కావచ్చు, స్టాక్స్ పడిపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ భాగస్వాములు సాయం చేయాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. అయితే ట్వీట్ వైరల్ గా మారడంతో పాక్ ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది. తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయించిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే పాకిస్తానే ఇతర సంస్థలు ఇతర దేశాలకు సంబంధించినవి హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్వి ఎవరు హ్యాక్ చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇతర దేశాలు విమర్శల కారణంగానే పూర్తిగా ఈ ట్వీట్ను ఏదో హ్యాక్ అయిందని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక ఎంత వారించినా వద్దన్నా కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్కు చుక్కలు కనబడతా ఉన్నాయి. భారత్ దాడులకు పాక్ కకా వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ఇక ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం అర్థిస్తోంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు మద్దతు కరువైంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ కూడా పాకిస్తాన్ పౌరులకు పాకిస్తాన్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి, అడుక్కునే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్కు దాపురించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగ్ చేయండి, మన దేశానికి డబ్బులు కావాలి, అప్పు ఇయ్యండి అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వింది. వద్దు అని ఎంత వారించినా ఎంత వద్దన్నా కానీ ఏదో మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం అనేది చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా పాకిస్తాన్ కకా వికలమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్క దాడులతో కంగు తింటున్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పై దాడి చేస్తోంది. ఇక కయ్యానికి కాలు దుబ్బుతూ భారత్లోని దాదాపు 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ మిసైల్ దాడి చేసింది. అయితే భారత ఆర్మీ ఆ డ్రోన్ మిసైల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. భారత నావికాదళం పాక్లో కీలకమైనటువంటి కరాచీ పోర్టును పూర్తిగా నేలమట్టం చేసింది. కరాచీ పోర్టుతో పాటు పాక్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక పాకిస్తాన్లో దీపావళి అనే క్యాప్షన్తో ఆయన షేర్ చేసినటువంటి వీడియో వైరల్గా మారింది.